the life atlas, and that was the first time in her life she did the CPR. ఇలాంటివి మనకి ఎక్కడైనా తగలచ్చు. And one more staff in our induction, she is, I think this girl is from Madinaguda branch, and we had another incident. వాళ్ళ ఓన్ మదర్, ఓకే, సో సడన్ గా తను కొలాప్స్ అయిపోయింది. ఈ అమ్మాయి ఆ టైంలో ఇంట్లో ఉంది, షీ వాజ్ నాట్ ఇన్ వర్క్ ప్లేస్. సో షీ డిడ్ CPR, షీ షిఫ్టెడ్ టు ద హాస్పిటల్. సో అప్పుడు కూడా వాళ్ళ మదర్ సర్వైవ్ అయింది. దీస్ ఆర్ ద టూ వెరీ రీసెంట్ ఇన్సిడెంట్స్. సో వి ఎంకరేజ్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఇర్రెస్పెక్టివ్, ఆ బేసిక్ CPR కరెక్ట్ పొజిషన్ గా అలసిపోకుండా ఒక 2 minutes to 3 minutes కనుక మీరు ఇవ్వగలిగారు అని అంటే యూ కెన్ సేవ్ అ లైఫ్. ఓకే, this madam said down positive things kada. I'll tell you one negative recently what I heard. ఇప్పుడు తెలిసిన వాళ్ళు చేసింది బ్రతికింది మనిషి. See, I was talking to my aunt, okay, the other day, 2 days before. So she was telling me a scenario ఏంటంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 years తర్వాత అంట వాళ్ళ హస్బెండ్ పాస్డ్ అవే, మై అంకుల్ పాస్డ్ అవే. ఫ్రెండ్ ఒకరు, ఓకే, చాలా ఇయర్స్ నుంచి దే వర్ నాట్ హ్యావింగ్ కాంటాక్ట్ అండ్ ఆల్. బట్ అన్ యంగ్ పర్సన్ మీన్స్ 47 or below 50 years old వచ్చి ఆమెని కలిసి వెళ్ళిందంట. వాళ్ళు ఎంతో అడ్రస్ తెలుసుకొని వచ్చి కలిసి రిటర్న్ వెళ్ళింది, వచ్చి కలిసి వెళ్ళిపోయిందంట. సో షీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, లైక్ నో టైం వచ్చినప్పుడు తెలియకుండా వచ్చి షీ స్టేస్ ఆల్ అలోన్. సో ఏమి వాళ్ళకి పెట్టలేకపోయింది, తినిపించలేదు అని బాధపడతా చెప్తా ఉంటే యాక్చువల్లీ షీ వాజ్ కమింగ్ టు ద పాయింట్ దట్ వెళ్ళి ఒక 2 weeks తర్వాత అంట ఒక కాల్ వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి. అంటే తన వైఫ్ నెంబర్ అప్పటికి మాట్లాడుకొని తీసుకోవడం అదంతా చేసిందంట. సో వాళ్ళ వైఫ్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంట. కాల్ వస్తే తన బాబు మాట్లాడుతుంది, ఓకే. సో ఆంటీ మీకు ఒక విషయం చెప్పడానికి కాల్ చేసింది, మై డాడ్ పాస్డ్ అవే, ఓకే. సో షీ వాజ్ షాక్, ఓకే. ఒక ఫ్యూ డేస్ బిఫోర్ అంటే మా అంకుల్కి క్లోజ్ ఫ్రెండ్ ఉంది, దే వర్క్ టుగెదర్ ఇన్ దుబాయ్, ఓకే. సో ఏంటంటే షీ వాజ్ ఇన్ షాక్ అనమాట. అంటే తను కూడా అట్లా అనుకున్నా, అంటే 15 years తర్వాత నన్ను వచ్చి కలిసి వెళ్ళింది, ఏం చేయలేకపోతుందని షీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ అవుట్ టాప్ ఆఫ్ దట్. సో ఏమైందంటే ఫర్ గోయింగ్ అవుట్, ఓకే, బయటకు ఎప్పుడో వెళ్ళడానికి చైర్ మీద కూర్చొని హీ వాజ్ టైయింగ్ ద షూ లేస్, అట్లాగే ముందు పడిపోయింది. అండ్ బికాస్ వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు ఎట్లా CPR ఇవ్వాలి. ద సేమ్ మెథడ్ దే యూస్డ్, హాస్పిటల్కి తీసుకెళ్ళింది. బై ద టైమ్ దే రీచ్ దేర్ హీ వాజ్ నో మోర్. జస్ట్ ఇమాజిన్, ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకరు తెలుసు ఎట్లా చేయాలి, ఇఫ్ నాట్ దాట్ పర్ఫెక్ట్, కొంచెమైనా తెలుసు, యు ఆర్ ఏబుల్ టు మేక్ ద హార్ట్ పంప్ చేయగలుగుతుంది అంటే మేబీ ఆ పర్సన్ సర్వైవ్ అయ్యేదేమో కదా. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వి పీపుల్ డోంట్ నో హౌ టు గివ్ CPR, యూ లూజ్ ఇట్. సో మనం అందరం ఏం చేయాలి, అట్లీస్ట్ మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, మన చిల్డ్రన్, మన క్లోజ్గా ఉన్న వాళ్ళకి, మన క్లోజ్ రిలేటివ్స్ వరకేనా లెట్ అస్ మేక్ దమ్ ప్రాక్టీస్ వెల్. పర్వాలేదు, మానిక్వెన్స్ లేదు, ప్రాక్టీస్, మేక్ దమ్ టు ప్రాక్టీస్ ఇట్ ఆన్ ఏ పిలో. మీరు అందరు చేయాల్సినది ఏంటంటే టుడే యూ లెర్న్ హియర్ పర్ఫెక్ట్లీ. అయ్యో నాకు తెలియదు, నేను చేసుకుంటే కరెక్ట్గా లేకపోతూ ఈ మేడం వాళ్ళు ఏమనుకుంటారో, ఏం లేదు. కీప్ అవే ఆల్ దాట్, జస్ట్ ప్రాక్టీస్. దీనికంటే ఎక్కువ దట్స్ వాట్ ఇనిషియలీ వి థాట్ లైక్ ఓకే ఉన్నంత వరకైనా కొంతమందికైనా లెట్స్ మేక్ ప్రాక్టీస్ ఇట్ అని అనుకుంది. బై ద టైమ్ డాక్టర్స్ కేమ్ అండ్ ఇట్ స్టార్టెడ్. We want the complete batch here to practice well how to give a good CPR. Okay, అర్థమైందా? అది ఓకే, that is what we are going to do now. Just go for 5 minutes.